సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పాసమైలారంలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 37 మంది చనిపోయారు. ప్రస్తుతం 25 మందికి పైగా ఇంకా చికిత్స పొందుతున్నట్లుగా సంగారెడ్డి కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలిలో ఉన్న 57 మంది సురక్షితంగా ఇళ్లకు చేరినట్లు పేర్కొన్నారు. భవనం శిథిరాల కింద మరికొందరు చిక్కుకున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. వెలికి తీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లుగా సమాచారం. క్షతగాత్రులలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఆస్కారం ఉన్నట్లు సమాచారం. మనం చూసాం ఏదైతే పాసమైలారంలో రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూసాం. కాబట్టి నిన్న స్పాట్ లో మృతుల సంఖ్య 15 వరకు మనకి తెలిసింది. కానీ ఇప్పుడు ఆ మృతుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 37 మంది వరకు చనిపోయారు. ఇంకా శిథిలాల కింద ఉన్నారేమో అని డౌట్స్ కూడా ఉన్నాయి. నిన్న ఆ పేలుడు సంభవించినప్పుడు ఆ ప్లేస్ లో మొత్తం 108 మంది అక్కడ వర్క్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి కార్మికుల ఫోన్లు కూడా ఎవరి పని చేయట్లేదు. కాబట్టి ఏ విధంగా ఉందో, వారు ఎట్లా ఉన్నారో, వారి కండిషన్ కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ కుటుంబ సభ్యులకి. సో అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరగచ్చేమో అనే డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ప్రెజెంట్ సహాయక చర్యలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ స్వామి. ప్రెజెంట్ ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, శిథిలాలను తొలగిస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా నిన్న వైపు జిల్లా సంబంధించినటువంటి పాసమైలారం పారిశ్రామిక వాడలో సిగాసి కెమికల్ ఫ్యాక్టరీ జరిగినటువంటి వైపు ఆ బ్లాస్టింగ్ సంబంధించిన విషయంలో ఆ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ 4 అంతస్తుల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మొత్తం కుప్పకూలింది. అలా దాదాపుగా 100 మందికి పైగా ఆ బ్లాస్టింగ్ జరిగినప్పుడు కుప్పకూలిగా రియాక్టర్ వెళ్ళినప్పుడు ఆ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో 100 మందికి పైగా అందులో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో చాలా మంది ఆ వైపు వాళ్ళ ఒకసారిగా క్షతగాత్రులు అయ్యారు. చాలా మంది సంఘటన స్థలంలోనే కాలిపోయారు. చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కూడా దెబ్బతిన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే దాదాపుగా చనిపోయినటువంటి వారి వివరాలు దాదాపు 30కి చేరువవుతున్నాయి. మరి చాలా మందికి కూడా వారికి చికిత్స కొనసాగుతుంది. దీనికి సంబంధించి 27 మందికి పైగా ఇప్పటికే చికిత్స పొందుతున్నారని చెప్పేసి కూడా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇప్పటికే తెలిపారు. దాదాపు మరో 57 మంది సురక్షితంగా బయటపడ్డట్టుగా కూడా గుర్తించారు. మొత్తానికైతే సిగాసి కెమికల్ ఫ్యాక్టరీ జరిగినటువంటి ఈ రియాక్టర్ పేలుడు సంబంధించి ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో తెలంగాణలో ఇంతవరకు అనేక రకాల బల్క్ డ్రగ్ పరిశ్రమలు ఉన్నాయి. తెలంగాణలో ఒకవైపు దేశానికే ఫార్మా హబ్ గా హైదరాబాద్ ఒకవైపు కొనసాగుతుంది. దీంతో పెద్ద ఎత్తున కూడా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కార్మికులు ఇలాంటి ఒకవైపు కెమికల్ పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు. ఒకవైపు సరైన భద్రతా ప్రమాణాలు పాటించినప్పుడు ఇలాంటి రియాక్టర్స్ పేలి చాలా మంది చనిపోయిన ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఇంత మొత్తంలో దాదాపుగా 37 మందికి పైగా చనిపోయినట్టుగా మనకి ఇప్పటికే వార్తలు అందుతున్నాయి. మరికొంతమంది సీరియస్ గా చికిత్స పొందుతున్నారు. కొద్ది మందిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 57 మందికి పైగా సురక్షితంగా బయటపడ్డారు. చాలా మంది చనిపోయినటువంటి మృతదేహాలు మొత్తం ఆ బిల్డింగ్ కింద శిథిలాల్లో చిక్కుపోయి ఉన్నాయి. వాటిని గుర్తుపట్టలేనంతగా కాలిపోయి ఉండడంతో కూడా చాలా మంది ఆ బాడీస్ కి DNA పరీక్షలు చేసి వారి కుటుంబ సభ్యులకు అందజేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఈ పాసమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ పేలిపోయినటువంటి సంఘటనా స్థలాన్ని పరిశీలించున్నారు. మరోవైపు నిన్ననే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఇలాంటి పరిశ్రమలకు సంబంధించి ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించాలి, ఇలాంటి వైపు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని సంబంధించి కూడా ఒక కమిటీని అయితే వేయడం జరిగింది. త్వరలో వారు కూడా దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. మొత్తానికైతే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంఘటన స్థలం పరిశీలిస్తారు. నిన్ననే చాలా మంది మంత్రులు పొలిటీషియన్స్ అంతా కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి కార్మికులంతా వచ్చి ఆ ప్రాంతాల్లో పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఫార్మాకు బల్క్ డ్రగ్ పరిశ్రమకు హబ్బుగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు పదే జరిగితే కనుక ఇలాంటి భద్రతాపరమైనటువంటి ప్రమాణాల విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా 37 మందికి పైగా చనిపోయినటువంటి ఈ ప్రమాదం నాకు తెలిసి దాదాపుగా హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి కెమికల్ రియాక్టర్ పేలుడుకి సంబంధించి కెమికల్ పరిశ్రమ జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదంగా దీన్ని మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు పాసమైలారం కావచ్చు, అటు బొల్లారం కావచ్చు, అనేక చోట్ల దినం వ్యాలీ అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా బల్క్ డ్రగ్ పరిశ్రమ హైదరాబాద్ లో
కేంద్రీకృతమైంది. వీటికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం హైదరాబాద్ కి ఎక్కువ ఇన్కమ్ ఇలాంటి వాటితో వస్తుంది కాబట్టి వీటి విషయంలో భద్రతాపరమైనటువంటి ప్రమాణాల విషయంలో ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా ఇక కఠినమైనటువంటి ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవడం కోసమే ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ రోజు ముఖ్యమంత్రి రియాక్టర్ పేరడానికి గల కారణాలు ఏమన్నా తెలిసాయా స్వామి? అంటే ఇంత స్థాయి, అది కూడా కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి మనం ఇంత నష్టాన్ని చూస్తున్నాం. ఇప్పటి వరకు 37 మంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా కలెక్టర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అసలు ఎందుకు నిజంగా ఇక్కడ కూడా భద్రతా లోపం అనుకోవచ్చా, లేదంటే ఇంకేదైనా కారణాలు కనిపిస్తున్నాయా? కొంతమంది సురక్షితంగా బయటపడ్డారు కాబట్టి వారి నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందే? అంటే మీరు అన్నట్టు ఆశ ప్రధానంగా ఈ బల్క్ డ్రగ్ పరిశ్రమకు సంబంధించి కెమికల్ ఫ్యాక్టరీస్ లో పెద్ద ఎత్తున కూడా ఇలాంటి రియాక్టర్స్ ని వినియోగించి ఒకవైపు కెమికల్స్ ని ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అందులో కొద్దిపాటి ప్రెజర్ విషయంలో కొంత అశ్రద్ధ వహించినా కూడా ఇలాంటి బ్లాస్టింగ్ జరిగి పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ వీటి విషయంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ విషయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వాటిని మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి శ్రీకాళహస్తి కెమికల్ ఫ్యాక్టరీలో కూడా ఒక్కసారిగా ఒకవైపు రియాక్టర్ పేరడంతో ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. 4 అంతస్తుల బిల్డింగ్ నామరూపాలు లేకుండా మొత్తం కుప్పకూలిందంటే కూడా దాని తీవ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక పెద్ద బాంబు పడ్డట్టుగా ఆ భూమి కంపించినట్టుగా కూడా ఆ ప్రాంతంలో అంత పెద్ద దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఏర్పడిందని చెప్పేసి కూడా స్థానికులు అంటున్నారు. దీంతో ఒక్కసారిగా చాలా మంది మృత్యు పడడానికి ఇదే కారణమైందని చెప్పేసి అంటున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, ఆ బిల్డింగ్ ఉన్నటువంటి వారంతా శవాలను కూడా గుర్తుపట్టలేనంతగా కాలిపోయి ఉండడంతో కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు దాన్ని ప్రెజర్ మానిటర్ విషయంలోనే రియాక్టర్ సంబంధించిన విషయంలో కొంత ఇలాంటి పేలుళ్లు జరుగుతూ ఉంటాయి. ఆశ ఏదైతే ఇక ఫ్యాక్టరీ సంబంధించి ఏదైతే రసాయన ఫ్యాక్టరీ, కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి యాజమాన్యం ఏమైనా స్పందించిందో ఈ ఘటనకు సంబంధించి? అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి క్షతగాతులు పరామర్శించడం కానీ, అట్ ద సేమ్ టైం వారికి ఎక్స్గ్రేషియా కానీ, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ అటువంటి ఏమైనా జరిగాయా? ఇప్పటికొచ్చి వారి నుంచి స్పందన ఏంటి? అంటే చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి, ఒకవైపు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్, అనేక దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ లో దాదాపుగా తక్కువ వేతనాలకు వైపు సిబ్బందిని కార్మికులు పెట్టుకోవడం కోసమే ఇదంతా పనిచేసి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు తీసుకొచ్చి పనిచేస్తూ ఉంటారు. నిన్న చనిపోయినటువంటి కార్మికుల విషయంలో శ్రీకాళహస్తి కెమికల్ ఫ్యాక్టరీ ఇంకా అధికారికంగా స్పందించాల్సింది. వాళ్ళకి సంబంధించి కంపెన్సేషన్ ఏమి ఇస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో అది ఆదుకోవడం కోసం ఏం చేస్తారన్నది కూడా ఇంకా వాళ్ళు ప్రకటించాల్సి ఉంది. ఒకవైపు పూర్తిగా ఫ్యాక్టరీ అంతా దెబ్బతినడం కూడా వాళ్ళు కూడా కంపెనీ యాజమాన్యం కూడా ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. ఆశ గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా సాయం అందే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, ₹1 కోటి వరకు నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళకంటూ కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి దానికి సంబంధించి అయినా గవర్నమెంట్ నుంచి ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చా స్వామి? అంటే నిన్న మంత్రులు చాలా మంది అక్కడ వెళ్లి వచ్చారు. ఒకవైపు హరీష్ రావుతో పాటు మిగతా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా అక్కడ పర్యటించి క్షతగాత్రులను కావచ్చు, చికిత్స పొందిన వారందరినీ కూడా పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి ఖచ్చితంగా కంపెన్సేషన్ ఇవ్వాలి, వారికి రావాల్సిన ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసే విధంగా చూడాలని చెప్పేసి కంపెనీ కూడా వాళ్ళు ఆదేశించాలని చెప్పి కోరుతున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తారు కాబట్టి ముఖ్యమంత్రి నుంచి ప్రకటన వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. ఆశ రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. अभी आना टाइम तो है, बारिश हो रहा है इसलिए मैं बोल रहा पूरा भीग गया हूँ। हाँ कुछ नहीं, इसलिए पूछ रहा हूँ, पता नहीं। రైట్, నిన్న ఉదయం చోటు చేసుకున్నటువంటి సంగారెడ్డి పటాన్ చెరువు సమీపంలో పాసమైలారంలో జరిగినటువంటి రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు 37 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మా ప్రతినిధి స్వామి చెప్పిన అప్డేట్స్ ప్రకారం ఆ శిథిలాల కింద ఏదైతే ఇంత భారీ పేలుడు సంభవించింది కాబట్టి ఆ పేలుడు శబ్దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉలిక్కిపడి భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్. సో అక్కడ అగ్నికిలలో ఆగుతున్నటువంటి కొంతమంది కార్మికుల యొక్క DNA ద్వారా గుర్తుపట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంకా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వారి కండిషన్ కూడా, కొంతమంది ఇంకా ఐసీయూలో ఉన్నారు, వారి కండిషన్ కూడా క్రిటికల్ గా ఉంది. సో ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్స్ కూడా. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సుప్రియ,
ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించబోతున్నట్టు తెలుస్తుంది, క్షతగాత్రులను కూడా పరామర్శించబోతున్నట్టు తెలుస్తోంది. మరి సహాయక చర్యలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశ, అయితే నిన్న చూసుకుంటే అయితే మనకు సంగారెడ్డిలో సిగాజీ పరిశ్రమలో అయితే భారీ ఘోర ప్రమాదం జరిగిందనే చెప్పాలి. అంటే పటాన్లో నిన్న జరిగిన ప్రమాదం ఆల్రెడీ ఇంతకుముందు కూడా గతంలో 2 సార్లు ఇదే చోటు చేసుకుంది. అయినప్పటికీ కూడా అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో మాత్రము, అంటే ఇన్సిడెంట్స్ అయిన సమయంలో మాత్రం ఇది పట్టించుకుంటూ ఉంటారు. అయితే తర్వాత కూడా నిన్న జరిగిన ప్రమాదంలో మాత్రము ఈ రోజు వరకు చూసుకుంటే అయితే మనకు నిన్న మొదటిగా అయితే రాత్రి వరకు 19 వారికి మృతుల సంఖ్య ఉండే, ఇప్పుడు వారికి 37 మంది అయితే చనిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం 25 మందికి పైగా కూడా చికిత్స పొందుతున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ కూడా తెలిపారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలిలో ఉన్న 57 మంది సురక్షితంగా ఇళ్లలోకి చేరుకున్నట్లు కూడా పేర్కొన్నారు. అయితే భవనం శిథిరాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే నిన్న వారికి చూస్తే అయితే మనకు మృతుల సంఖ్య కొంచెం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఇంకా పెరిగింది. ఇంకా సాయంత్రం లోపు కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే వెలికి తీసిన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే ఆస్కారం కూడా ఉండడంతో అయితే ఇప్పటికైతే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందని చెప్పాలి. అంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి అయితే భారీగా మనకు ఇలాంటి ప్రమాదం అయితే జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా చాలా వరకు అయితే ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ జీవనోపాధి పొందేందుకు అయితే ఇక్కడ వాళ్ళు వచ్చి పనులు చేస్తూ ఉంటారు. అలాంటిది ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అయితే ఎంతో ప్రమాదం మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకి కూడా పాషా మైలారంకి సీఎం చేరుకున్నారు. సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగించేందుకు వాటిని పరీక్షించేందుకు ప్రభుత్వం తరపున కమిటీ కూడా ఏర్పాటు చేశారు. సిఎస్ రామకృష్ణరావు ఆధ్వర్యంలో డిసాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సిఎస్ లేబర్ డిపార్ట్మెంట్, పిఎస్ హెల్త్ సెక్యూరిటీ అడిషన్ డీజీగా సభ్యులుగా కమిటీ నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను కూడా సిఫారసు చేసే బాధ్యతలు కూడా కమిటీకి అప్పగించారు. ఆశ, సీఎం వెంట ఎవరెవరు మంత్రులు ఎవరైనా ఈ పర్యటనలో ఉండబోతున్నారా పాసమైలారానికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లో? ఇప్పటి వరకు అయితే మనకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అంటే ఇది భారీ ప్రమాదం జరిగింది కాబట్టి సీఎం వెంట అయితే మంత్రులు కూడా వెళ్లే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆశ, ఐసీయూలో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సుప్రియ? ఇంకా ఎంతమంది కండిషన్ క్రిటికల్ గా ఉందని చెప్తున్నారు డాక్టర్స్? ఇప్పుడైతే ఇంకా 25 పైగా మంది అయితే ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళలో 11 మంది పరిస్థితి మాత్రం మనకి ఇప్పుడు ఇంకా విషమంగానే కనిపిస్తూ ఉంది. అంటే గాయపడ్డ వాళ్ళకి ఇది ఎక్కువగా తీవ్రంగా గాయం అవ్వడంతో మాత్రము 11 మంది మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐసీయూలో సీరియస్ గా ఉన్నట్టే మనకు సమాచారం ఉంది. ఆశ, రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.